మాఘ శుద్ధ వసంత పంచమి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గౌతమ ఘాట్లో వెంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో బుధవారం పెద్ద ఎత్తున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అక్షరాభ్యాసం చేయించుకునేందుకు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, చిన్నారులు తరలి రావడంతో జ్ఞాన సరస్వతి పీఠంలో సందడి నెలకొంది. జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6:01 గణపతి పూజ, అమ్మవారికి పంచామృతాభిషేకం, సహస్రనామ కుంకుమార్చన, ఉదయం 7 గంటల నుంచి సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఉదయం 11 నుంచి లక్ష్మీ గణపతి నవగ్రహ సహిత హోమం, సరస్వతి హోమం జరిగింది. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలని, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. ప్రజలందరిపైన ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రార్థించారు. ఈరోజు వసంత పంచమి సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆలయం సరస్వతి ఆలయం రాను రోజుల మహాక్షేత్ర అవ్వాలని ఈరోజు వేలాది పిల్లలు అక్షరాభ్యాసం చేసుకుంటూ వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థాయికి రావాలని ఆశిస్తూ ఈ ఆలయం నిర్మాణం ఈ 2 జిల్లాల్లో కూడా అపురూపమైన ఆలయం రానున్న రోజుల్లో మహాక్షేత్ర అవ్వాలని ఆలోచనతో ఈ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణానికి అందరూ భాగస్వాములే. అందరూ దాని యొక్క ఒక రూపాయి, 100, 1000, 1,00,000 ఎంత ఇచ్చినా సరే భాగస్వాములే. ఈ ఆలయం రాయమండ్రిలో అందరికీ అంకితం. నా ఒక్కడి తోట సుబ్బారావు ఒక్కడి అందరికీ ఆలయం అందరికీ అంకితం. ఈ ఆలయానికి అందరూ ఆకర్షించాలని కోరుతూ ఓం శ్రీ మాత్రే నమః. గోదావరి సన్నిధానంలో వెలిసిన జ్ఞాన సరస్వతి పీఠంలో ఈరోజు శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారి అనుగ్రహంతో అనేక మంది విద్యార్థులకి ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతోంది. ఇలాంటి మహోత్సవం మన రాజమహేంద్రవరానికి ఉండటం మనకి ఎంతో అదృష్టము. అలాగే ఈ ఆలయం ఇక్కడ వెలయటం మన అందరి పూర్వజన్మ సుకృతం. అలాగే ఆలయ నిర్మాణానికి కూడా అందరం తోడ్పడదాం. అలాగే మనకి ఇంత మంచి ఆలయాన్ని తీసుకొచ్చి సర్వే జన సుఖినో భవంతని అందరూ విద్యాబుద్ధులతోటి, ఆయుధారోగ్య ఐశ్వర్యాలతోటి, సుఖ సంపదలతోటి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మన సుబ్బారావు గారి జ్ఞాన సరస్వతి పీఠము ఇక్కడ తీసుకొని వచ్చారు. అలాగే ఆయనకి ఆ దంపతులిద్దరికీ అనేక అభివందనాలు తెలుపుతూ, అలాగే అమ్మవారి సమక్షంలో ఆ అమ్మవారి అనుగ్రహము ఎప్పుడూ ఆ కుటుంబం పట్ల ఉండి వాళ్ళ దినదిన ప్రవర్ధమానం చెంది వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు, ఆయన ఆ దంపతుల యొక్క ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ